ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కమితే స్టాటిస్టిక్స్ అయితే రండి, మీ దగ్గర ప్రూఫ్ ఏంటో చూపించండి. గాలిలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎట్లా? పాటిబండ్ల ఆనందరావు గారి పడమర గాలిలో ఒక గాలేడు అనే ఒక పాత్ర ఉంటుంది. ఆ గాలేడు పాత్రను తీసుకున్నటువంటి ఈ కూటమి బ్యాచ్ ఈరోజు లెక్కలు లేకుండా ఇష్టం వచ్చినట్టు, పోనీ అందరు కలిపి ఒకే లెక్క చెప్తారంటే అది కాదు, రకరకాల లెక్కలు. అంటే జనాల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం మీరు ఎన్నుకున్న మార్గం ఏదైతుందో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని పక్కకు చూయించి మీ చేతగానటువంటి పరిపాలన 14 నెలలుగా మీరు ఏమీ చేయలేక ప్రజలు అడుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేసిపోయారు, ఆ గుంటను మేము పూడుస్తున్నాం. పోడ్చండి, పనికి ఆ గుంటలో పడవాకండి. మీరు పెడితే మీ మీద కూడా మట్టేస్తారు, మీరు కూడా పోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధ్వంసం జరిగిందా లేకపోతే డెవలప్మెంట్ జరిగిందా? హ్యూమన్ ఇండెక్స్ ఒకసారి చూడండి. ఆయనకు ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఒక లాస్ట్ ఇయర్ ఎలక్షన్కి వెళ్ళింది, 2 సంవత్సరాలు కరోనా మొత్తం దేశం మొత్తం ప్రపంచం మొత్తం కరోనా బారిన పడింది. కానీ మిగిలిన 2 సంవత్సరాల్లో అద్భుతాలు చేసి చూపించాడు ఈ రాష్ట్ర పరిపాలనలో. పేదవాడు అన్నవాడు పైకి రావటం కోసం తను తీసుకొచ్చినటువంటి ప్రతి పాలసీ is a significant policy. For example, education, introducing English medium education from third class onwards. Is it not a revolutionary policy in India in education? నేను అడుగుతున్నాను. అండ్ టేక్ అబౌట్ హెల్త్ విషయంలో ఫ్యామిలీ ప్లానింగ్ డాక్టర్, ఒక విలేజ్లో ఫ్యామిలీ డాక్టర్ ఉండేటట్టుగా ప్రతి ఇంటికి ఒక ఫ్యామిలీకి ఒక డాక్టర్ ఉండే విధానంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు ఎక్కడో నగరాల్లో జరుగుతుంటుంది. బంజారాహిల్స్ లాంటి దాంట్లోనో, లేకపోతే ఇక్కడ కరెన్సీ నగర్ లాంటి దాంట్లోనో, విజయవాడలో లేకపోతే గుంటూరులో మంచి సెంటర్లోనో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకొని ఉంటారు. మా ఫ్యామిలీ డాక్టర్ లేడు కాబట్టి మేము పోస్ట్ పోన్ చేసుకున్నాం అనే విధంగా. సో ఆ కాన్సెప్ట్ని విలేజ్లోకి తీసుకొచ్చి తల్లిదండ్రుల్ని వదిలేసి అమెరికా వెళ్ళిన బిడ్డలు, మా నాన్న మా అమ్మ హెల్త్ ఎలా ఉందో, వాళ్ళ షుగరు, వాళ్ళ బీపీ, వాళ్ళ ఈసీజీ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద బిడ్డగా మారి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో హీ హాజ్ టేకెన్ దట్ మచ్ ఆఫ్ కేర్. నౌ వాట్ హ్యాపెండ్? మీ విద్యా విధానం ఏంటి? వాట్ ఇస్ యువర్ ఎడ్యుకేషన్ పాలసీ? ఇంగ్లీష్ మీడియం మొత్తం డిస్ట్రాయ్ చేసి పడేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు వేశారు ఇంగ్లీష్ మీడియం పెట్టద్దని. ఎందుకంటే మీకు సరైన కూలోడు దొరకడని, సరైన గన్మ్యాన్ దొరకడని. పేదవాళ్ళందరూ చదువుకుంటే వాళ్ళు ఉద్యోగస్తులు అయిపోతారు, మాకు ఇళ్లలో కూలి పనిచేసేవాడు ఎవడని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంగ్లీష్ మీడియం కోట్ల ద్వారా వెళ్ళి తీసేసిన సిబిఎస్ఈ సిలబస్ ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పాడు. దెన్ వాట్ హ్యాపెండ్? మీరు ఎందుకు మూసుకున్నారు అప్పుడు నోర్లు? ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం తీసేశారు. ఇంగ్లీష్ మీడియం పేదవాడు చదవడానికి వీల్లేదా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతమైన పరిపాలన ప్రజలు చెప్తూ ఉన్నారు. దెన్ ఆఫ్టర్ అదర్ సర్వీసెస్, అది అగ్రికల్చర్ కానివ్వండి, ఇండస్ట్రియల్ పాలసీ కానివ్వండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా టు బిల్డ్ ఏ నేషన్ దెర్ ఆర్ 3 instruments ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. వన్ ఈజ్ ఎడ్యుకేషన్, అదర్ వన్ ఈజ్ హెల్త్, థర్డ్ వన్ ఈజ్ అదర్ సర్వీసెస్. అది ఇండస్ట్రియల్ అంటామా, అగ్రికల్చర్ అంటామా, లేకపోతే ఇంకా మిగతా సర్వీసెస్ అంటామా. దీస్ 3 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. దీస్ 3ని జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగ సృష్టికర్తలు ఏం ఆశించారో ఆంధ్రప్రదేశ్లో అది చేసి చూపించాడు. మీరు ఈరోజు ఒక రెడ్ బుక్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి, నేను దాన్ని రాజ్యాంగంతో పోల్చదలుచుకోలేదు, ఒక ఇడియాటిక్ బుక్ రెడ్ బుక్ అనేది ఒకదాన్ని తీసుకొచ్చి దానిలో మీరు కొన్ని పేర్లు రాసుకొని దీన్ని మేము అమలుపరుస్తున్నామంటే ఏంటి మీ ధైర్యం? మీరు అమలుపరిచినప్పుడు ఇప్పుడు మీ అధికారంలోకి వచ్చేసి మీరు ఏదైతే మీరు నాటుతున్నారో అదే కదా బయటకు వచ్చేది, ఏది విత్తుతున్నారో అదే కదా పైకి వచ్చేది. తర్వాత ఏమవుతుంది సమాజం? మీకు సమాజం అంటే భయం లేదు. సమాజం వికృత రూపాలు దాల్చాలి, సిస్టమ్స్ మొత్తం నాశనం చేయాలి, ఏ ఆర్గాన్ అయినా సరే మా కంట్రోల్లో ఉండాలనుకునే ఒక ఫ్యాసిస్టిక్ నేచర్లోకి వెళ్ళినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. కమాన్, నేను అడుగుతా ఉన్నా, 3000 మంది చనిపోయారు మీరు అంటున్నారు. నేను మీ దగ్గర ఎంత చనిపోయారు, మా దగ్గర ఎంత చనిపోయారు నేను అన్నట్లా ప్రూఫ్ చూపించండి. మీరు అన్ని వేల మంది చనిపోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు
నీకు ఆ శ్రీకాకుళం దగ్గర ఎందుకు ఆ లివర్ చెడిపోయిన వాళ్ళందరికీ ఒక హాస్పిటల్ కడతాడు? వాట్ యు కాల్ ఇట్? ఉద్దానంలో మొత్తం డయాలసిస్ అంతా కూడా జరుగుతూ ఉంది కదా అక్కడ. అంతకుముందు మీరు ఏమైనా చేశారా? లేదే. జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లలు హార్ట్లో హోల్ ఉండి చచ్చిపోతూ ఉంటే వాళ్ళకి అందరికీ ఒక హాస్పిటల్ కట్టించి ప్రాణాలను బ్రతికించాడు కదా. అరే స్పూరియస్ లిక్కర్ వచ్చింది, దాని మీద నేను అడుగుతూ ఉన్నా, ఆ టైంలో మీరు చేసిన టెస్ట్ ఏంటి, మీ లిట్మస్ టెస్ట్ ఏంటో మాకు చూపించండి. ఎస్ ఇట్